ఆ జిల్లాలో షాడోల పెత్తనం పెరిగిపోతుంది. దీంతో గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారిందా జిల్లా. అధికార పార్టీలో వర్గపోరు మున్సిపల్ ఎన్నికల్లో మరొకసారి బయటపడ్డాయి. చైర్మన్ గిరి కిరికిరితో కాంగ్రెస్ రాజకీయాలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యేకు సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతోంది. డబ్బులకు అమ్ముడుపోయారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు అక్కడి ప్రజలు. ఇంటా బయట ఇంతగా హాట్ టాపిక్ అవుతున్న ఆ జిల్లా ఏది? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. వనపర్తి జిల్లా అధికార పార్టీలో రాజకీయం రంగులు మారుతోంది. ఇప్పటికే అధికార పార్టీలో ముఖ్య నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. వనపర్తి జిల్లాలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ఆధిపత్యానికి మేఘారెడ్డి గండి కొట్టారు. ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వనపర్తి రాజకీయాల్లో అందరికీ తెలుసు. నిరంజన్ రెడ్డి చెబితే మేఘారెడ్డి అమలు చేసేవారని వనపర్తి జిల్లాలో అప్పట్లో టాక్. కానీ కొన్నేళ్ల వారి స్నేహానికి రాజకీయ విభేదాలు గండికొట్టాయి. ఎన్నికలకు ముందు నుంచే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తూడి మేఘారెడ్డి విమర్శలు మొదలుపెట్టారు. తనను రాజకీయంగా వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఇద్దరు స్నేహితుల బంధానికి బీటలు వారి చివరికి పచ్చగడ్డేస్తే భగ్గుమనే స్థాయికి వైరం పెరిగింది. కొన్ని నెలల్లోనే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి ప్రజలు మేఘారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యేగా గెలిచాక వనపర్తి జిల్లాలో మేఘారెడ్డి తన హవా కొనసాగిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు అత్యంత సన్నిహితుడిగా మారారు వనపర్తి ఎమ్మెల్యే. మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వనపర్తి జిల్లాలో మొదటి నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్లంతా చిన్నారెడ్డి వైపు వెళ్లడం ఎమ్మెల్యే మేఘారెడ్డికి కంటగింపుగా మారిందట. ఆ సమయంలో దీంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తెరలేచిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఓ వర్గం ఎమ్మెల్యే మేఘారెడ్డి వైపు, మరికొందరు సీనియర్ నేతలు చిన్నారెడ్డి వైపు మొగ్గు చూపారట. అధికార పార్టీలోని ఇద్దరు నేతలు ప్రభుత్వ కార్యక్రమాలను వేర్వేరుగా చేసుకోవడంతో వనపర్తి కాంగ్రెస్ నిలువునా చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే ఓ వైపు చెబుతుంటే, మేఘారెడ్డి తనను రాజకీయంగా అణగదొక్కుతున్నాడని చిన్నారెడ్డి సైతం అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేయడంతో వనపర్తి జిల్లాలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. వయసు మీద పడడంతో రాజకీయ వారసుడిగా కుమారుణ్ణి తీసుకొచ్చేందుకు చిన్నారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మేఘారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని చిన్నారెడ్డి బాహాటంగానే ఆరోపణలు చేశారు. వనపర్తి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయట. కరడుగట్టిన కాంగ్రెస్ నేతలిద్దరి నేతల మధ్య వైరంతో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక పార్టీ క్యాడర్ మదన పడుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనూ వనపర్తి నేతలు పంతాలకు పోయారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి వేర్వేరుగా తమ అనుచరులకు పోటీకి దించారు. దీంతో అధికార పార్టీలోని ఇద్దరేసి అభ్యర్థులతో ఎన్నికల్లో నష్టం జరగడంతో అధినాయకత్వం ఇద్దరు నేతలపై సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ వేడి చల్లారక ముందే మున్సిపల్ ఎన్నికలు రావడంతో వనపర్తి కాంగ్రెస్ లో మరోసారి అలజడి రేగింది. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందట. అభ్యర్థులందరికీ మేఘారెడ్డి బీఫామ్లు ఇవ్వడంతో చిన్నారెడ్డి వర్గం అగ్గి మీద గుగ్గిలమైందట. తనను నమ్ముకొని మున్సిపల్ బరిలో నిలిచి అభ్యర్థులకైనా బీఫామ్లు ఇవ్వాలని చిన్నారెడ్డి వర్గం పార్టీ పెద్దలను డిమాండ్ చేసింది. అయినా మేఘారెడ్డి తగ్గేదే లేదంటూ తన వర్గానికే బీఫామ్లు ఇవ్వడంపై చిన్నారెడ్డి వర్గం సీరియస్ అయ్యింది. చివరికి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య వైరం విపక్షాలకు కలిసి వచ్చిందనే టాక్ వనపర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చేజారిపోతుందన్న మున్సిపల్ పీఠాన్ని మేఘారెడ్డి తన రాజకీయ వ్యూహంతో దక్కించుకున్నారు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో కొత్త అలజడి మొదలైందట. మున్సిపల్ చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే ఎన్నికలకు ముందే ఇద్దరు ముగ్గురికి హామీ ఇచ్చారట. దీంతో అందరూ లక్షల ఖర్చుకు వెనుకాడకుండా బరిలో నిలిచి గెలిచారు. వీరిలో ముఖ్యంగా చీర్ల కుటుంబానికి చెందిన రజిత 3వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట. వేరే వారికి హామీలిచ్చి మరొకరికి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అప్పగించారని వనపర్తి కాంగ్రెస్లో కొత్త రచ్చ మొదలైంది.
వనపర్తి పట్టణంలోని 3వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచిన చీర్ల రజనీ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేకపోయినా కేవలం ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీతోనే బరిలోకి దిగి గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆశగా ఎదురు చూసిందా కుటుంబం. కాలనీవాసులు కూడా ముందస్తు సంబరాలు చేసుకున్నారు. కానీ మరొకరిని అందలమెక్కించడంతో నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేపై గుర్రుమంటున్నాయి. తూడి మేఘారెడ్డికి కొందరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరందుకుంది. ఆ షాడోలు చెప్పిందే వేదమవుతోందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, ఎవరికి హామీలు ఇవ్వాలన్నా షాడోలే వెనుక ఉండి రాజకీయం నడుపుతున్నారట. వనపర్తి జిల్లాలో కొందరికి హామీలిచ్చి చివరికి మరొకరిని తెరపైకి తేవడంలోనూ తెర వెనుక షాడోల రాజకీయం నడిచిందనే ప్రచారం వనపర్తిలో గుప్పుమంటోంది. చీర్ల రజితకే చైర్పర్సన్ పదవి ఇవ్వాలని చివరిదాకా అనుకున్న షాడోల జోక్యం తర్వాతే ఆమెను కాదని వేరే సామాజిక వర్గ నాయకురాలికి మున్సిపల్ పీఠం కట్టబెట్టారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. క్యాంపు రాజకీయాలతో రంగులు మార్చిన ఎమ్మెల్యే చైర్పర్సన్ ఎంపికలో ఫ్లేట్ ఫిరాయించడంతో, ఆయనకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయడంతో వనపర్తిలో కలకలం రేపింది. ఈ పరిణామాలతో ఇరుకున పడ్డ ఎమ్మెల్యే సైతం చీర్ల కుటుంబంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ప్రచారం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మేఘారెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యేని వ్యతిరేకించే నాయకులంతా ఏకమవుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ రచ్చ మరో లెవెల్కి చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆ జిల్లా నేతలపై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని డబ్బు కమ్ముకున్నారనే ప్రచారంతో అధికార పార్టీ తలకొట్టేసినట్లవుతోంది. ఇంత దూరం వచ్చాక మేఘారెడ్డి డ్యామేజ్ కంట్రోల్కి ఏం చేయబోతున్నారు? షాడోల ఆరోపణల నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.